గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అమెరికా నుంచి తిరిగి రాగానే మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు. వరుసగా మీటింగ్స్ నిర్వహిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ రోజు గందరగోళం మళ్ళీ సృష్టించే అవకాశం ఉంది, హింస మితిమీరిన చేసే అవకాశం ఉంది అని చెప్పి ఒక సమాచారం వస్తున్న నేపథ్యంలో దీన్ని తిప్పికొట్టేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి, ముఖ్యంగా కౌంటింగ్ రోజున ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే దాన్ని అధిగమించేందుకు మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఈ విషయాలతో పాటు నిన్న మీటింగ్లో అధికారులతో సమావేశం సందర్భంగా ఈ 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్ని అరాచకాల మీద, అవినీతి మీద, అక్రమాల మీద, సో వీటన్నిటికి సంబంధించి కొన్ని రిపోర్ట్స్ కూడా సీనియర్ అధికారులు చంద్రబాబు నాయుడుకి అందజేసినట్టు తెలుస్తుంది. సో ఈ రిపోర్ట్స్ను కేంద్రానికి పంపించబోతున్నారు చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ప్రధాని మోదీకి, అమిత్ షాకి, సో అలాగే ఈసీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రిపోర్ట్స్లో ఏముందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూ కబ్జాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. అలాగే 14,000 కోట్ల రూపాయలు ఎటు నుంచి ఎటు చేతులు మారాయి, వీటికి సంబంధించిన రిపోర్ట్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో గత కొన్నాళ్లుగా ప్రతిపక్ష నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయించి ఆ కేసులు వెనక నుండి మర్మం ఏంటి, వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ను కూడా తయారు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ రిపోర్ట్ను కూడా ఢిల్లీకి పంపించబోతున్నారు చంద్రబాబు నాయుడు సమాచారం వస్తుంది. సో వీటన్నింటికి సంబంధించి కీలకమైన సమాచారం సేకరించి ఢిల్లీకి పంపిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సో ఒక భయాందోళన స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయన ఏ క్షణమైనా సరే లండన్ నుంచి హైదరాబాద్కు తిరిగి పయనం కాబోతున్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది. సో డెఫినెట్గా ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డిలో ఒక భయం కనిపిస్తుంది. ఆయన అక్కడ కౌంటింగ్ రోజు ఏజెంట్లు కూడా గందరగోళం సృష్టించే వాళ్ళే, అసలు అడ్డంగా వాదించే వాళ్ళే, మీరు అక్కడ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉండండి, మిగతా వాళ్ళు మెతకగా ఉండేవాళ్ళు అసలు వద్దు, రూల్స్కు అతిక్రమించి ఎవరైతే వ్యవహరిస్తారో, అడ్డంగా ఎవరైతే వాదిస్తారో వాళ్ళే అక్కడ ఉండంటే, సో సజ్జల రామకృష్ణారెడ్డి ఏ రకమైన మైండ్ సెట్తో ఉన్నారు, కౌంటింగ్ రోజు ఎలాంటి హింసకు ప్రేరేపించే ఉద్దేశం ఆయనలో కనిపిస్తుందని చెప్పి ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కౌంటింగ్ సజావుగా సాగాలి. ఒకటి 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు సంబంధించిన రిపోర్ట్స్ వీటన్నిటిని కేంద్రానికి పంపించబోతున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మనం కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ మనకి లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు. సో కట్టా కార్తీక్, అమెరికా నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వరుసగా మీటింగ్లు పెడుతున్న విషయం మనకు తెలిసింది. కొన్ని కీలకమైన రిపోర్ట్స్ని కూడా సో ఢిల్లీకి పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయం తెలిసి అంటే వరుసగా ఈ సమావేశాలు, అధికారులు ఆయనకు సహకరించి కొన్ని రిపోర్ట్స్ ఇవ్వడం, ఆ రిపోర్ట్స్లో ఉన్నటువంటి కీలకమైన సమాచారాన్ని ఢిల్లీకి పంపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి బయలుదేరబోతున్నారు, ఇక్కడికి వచ్చేస్తున్నారని సమాచారం వస్తుంది. సో ఏంటి ఆ రిపోర్ట్స్ని బట్టి ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? జగన్లో అంత ఆందోళన, అంత భయం ఎందుకు నెలకొంది? ఎస్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మనం గతంలో చెప్పాము, ఏదైతే ఎన్నికల పోలింగ్ రోజు మే 13వ తారీఖు హింస జరిగిందో దాని వెనకాల తాడేపల్లి పెద్దల హస్తం ఉండొచ్చు, వైసీపీ అధినాయకత్వం ఆదేశాల మేరకు ఆ హింస జరిగి ఉండొచ్చు అనే ఒక అనుమానాన్ని మనం లేవనెత్తడం జరిగింది. ఆ అనుమానం నిజం చేసే రకంగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి కామెంట్స్ ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడ్డంగా వాదించే వాళ్ళే పోలింగ్ ఏజెంట్గా ఉండండి అని చెప్పారంటే, కౌంటింగ్ ఏజెంట్గా ఉండండి అని చెప్పారంటేనే 4వ తారీఖు ఏ మేరకు వైసీపీ హింసకు పాల్పడే అవకాశం ఉంది, ఏ మేరకు రౌడీజానికి పాల్పడే అవకాశం ఉంది, ఏ మేరకు ఆర్గ్యుమెంట్స్కి హింసాయుత వాతావరణానికి, ఘర్షణపూరిత వాతావరణానికి పాల్పడే అవకాశం ఉంది అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్సే ఉదాహరణ. మనం గతంలో వచ్చినటువంటి అనుమానం నిజమేమో అనిపించే రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. 4వ తారీఖు ఎలక్షన్ కమిషన్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనపడుతుంది. సరే, అది పక్కన పెట్టేస్తే మీరు అడిగిన దాంట్లోకి వచ్చేస్తే, చంద్రబాబు నాయుడు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత వరుసగా సమీక్షలు నిర్వహించడం మనం చూసే, వాస్తవానికి ఆయన అమెరికా అంత జర్నీ 16-17 గంటల జర్నీ చేసి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం రెస్ట్ లేకుండానే వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే సమీక్షలు నిర్వహించడం, నాయకులతో మాట్లాడటం, అలానే ఆయన ఎదుర్కొన్నటువంటి స్పెషల్ టీం ఎవరైతే ఉన్నారో గతంలో చెప్పాం, 3 ఐఏఎస్లు, 3 ఐపీఎస్లు, 3 సీనియర్ జర్నలిస్టులతో మొత్తం 9 మందితో ఉన్న ఒక స్పెషల్ టీంని అరేంజ్ చేసుకున్నారు. ఆయన అమెరికా పోయే ముందే వాళ్ళకి స్పెషల్ టాస్క్ అప్పచెప్పారు. దాంట్లో ఒకటి 14,000 కోట్ల రూపాయలు
రూపాయలు ఏదైతే ప్రభుత్వ ఖజానాలో పెండింగ్ డబ్బులు ఉన్నాయో, ఏదో ప్రజలకి అకౌంట్ రూపంలో పడాల్సిన డబ్బులు ఏవైతున్నాయో ఆ వైసీపీ పక్కదారి పట్టించబోతా ఉంది. అది ఎలా పక్కదారి పట్టించబోతా ఉంది, ఎవరు చేతులు మారుతున్నాయి, దాని మీద ఒక స్పెషల్ రిపోర్ట్ని చంద్రబాబు తెప్పించుకున్నారు. ఆ రిపోర్ట్ని ఇప్పుడు అమిత్ షాకి, మోడీకి కూడా చంద్రబాబు నాయుడు పంపించబోతా ఉన్నారు. దాని మీద ఎంక్వైరీ వేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు రేపు కూటమిగా అధికారంలోకి వచ్చిన తర్వాత. ఒకటి రెండో సమీక్ష ఏంది, 4వ తారీఖు ఏం జరగబోతా ఉంది, వైసీపీ ప్రాణాపేక్షణ ఏ రకంగా ఉండబోతుంది అనేది ముందుగానే సమాచారం తప్పించుకొని దాన్ని ఎలక్షన్ కమిషన్ పంపించబోతున్నారు. వైసీపీ ఏ రకమైన ఘర్షణ పూరిత వాతావరణానికి పాల్పడే అవకాశం ఉంది, ఏ రకమైన హింసాకాండకి పాల్పడే అవకాశం ఉందన్న విషయాలు కూడా ఎలక్షన్ కమిషన్. నిన్ననే పల్నాడు జిల్లాలో నాగిరెడ్డిపాలెంలో వైసీపీ నాయకుడు ఇంటి దగ్గర గడ్డివాములో పెట్రోల్ బాంబులు దొరికాయి. పెద్ద పెద్ద సీసాలు పెట్రోల్ బాంబులు అక్కడ దాచిన పరిస్థితుంది. అంటే కౌంటింగ్ రోజు పూర్తి స్థాయిలో పోలింగ్ రోజు కంటే మించిన హింస జరిగే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలా పోలీసుల తనిఖీల్లో ఇలాంటి వాస్తవాలు బయటపడుతుంటే? ఎస్ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. దొరుకుతున్న సాక్ష్యాల ఉదాహరణలు, మాట్లాడిన మాటల ఉదాహరణలు క్లియర్గా. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీలో నెంబర్ 2గా ఇవాళ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆయన మొత్తం పార్టీ సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆయనే ఈ కామెంట్ చేసిన తర్వాత వాళ్ళ ఉద్దేశం ఇదే అని అర్థం చేసుకోవచ్చు కదా సార్. ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు యాక్టివ్నెస్ చూసిన తర్వాత వైసీపీ వ్యూహానికి ప్రతి వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కంగుతిన్నాడు. ప్రత్యేకించి అమిత్ షా, మోడీకి ఒక రిపోర్ట్ పంపటం, ఆ వార్త విన జగన్మోహన్ రెడ్డి ఉట్టిన లండన్ నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. మనకంతూను సమాచారం ప్రకారం సహజంగా షెడ్యూల్ ప్రకారం ఏంటంటే ఆయన గన్నవరం నుంచి లండన్ వెళ్ళారు. మళ్ళీ అదే గన్నవరం ఎయిర్పోర్ట్కి రావాలి. ఆయన స్పెషల్ ఫ్లైట్లో పోయిన విషయం మీ అందరికీ తెలుసు. అది గంటకి 12 లక్షలు అన్న విషయం కూడా ఇప్పుడు జనాలందరికీ తెలుసు. దాని రెంట్ గంటకి 12 లక్షలు. అంత కాస్ట్లీ విమానంలో ఆయన వెళ్ళటం జరిగింది. అదే కాస్ట్లీ విమానంలో ఆయన గన్నవరం తిరిగి రావాల్సింది పోయి హైదరాబాద్కి తిరిగి వస్తున్నారు. ఎందుకు హైదరాబాద్ తిరిగి వస్తున్నారు అనేది కూడా పెద్ద కీలకంగా మాట్లాడిన అవసరం ఉంది. ఆయన హైదరాబాద్లో ఉండిపోతారా కౌంటింగ్ రోజు? ఎందుకంటే ఆయనకి అక్కడ వాస్తవానికి ఆయన అరెస్ట్ చేయాలి అంటే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు 4వ తారీఖు గెలిస్తే అధికారులు ఇప్పటికే చాలామంది ఉన్నతాధికారులకు క్లారిటీ వచ్చినట్టు, ఆయన ఉన్నతాధికారులతో చంద్రబాబు టచ్లోకి వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో రేపు రాబోయే కాలం 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ చరమైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ పడి ఆయన నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఆంధ్ర బోర్డర్స్లో కాకుండా అయితే బెంగళూరు ప్యాలెస్లో లేదంటే హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్లో ఆయన మకాం మార్చే అవకాశం కనపడతా ఉంది. తాడేపల్లి ప్యాలెస్ని ఖాళీ చేస్తారనే వార్తలు కూడా వినపడుతూ ఉన్నాయి. మరి దాంట్లో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి బయలుదేరాడు, జగన్ నుంచి హైదరాబాద్కి రాబోతున్నాడు. వాస్తవానికి మరి జగన్ కి వ్యతిరేకంగా చాలా రిపోర్ట్స్ కూడా రెడీ అయినాయి కదా. అంటే 5 సంవత్సరాల పాటు సాగించిన ఈ అవినీతి అరాచకాలకు సంబంధించి అందులో విశాఖ భూ కుంభకోణం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అలాగే మద్యానికి సంబంధించిన పెద్ద ఎత్తున ఒక మాఫియాగా ఏర్పడి ఏ విధంగా దందా చేశారు మనం చూసాం. వీటన్నింటికి సంబంధించి 5 సంవత్సరాల్లో ఎలాంటి కార్యకలాపాలు చేశారు ఈ రిపోర్ట్ని పొల్లు పోకుండా స్పష్టంగా అందులో పొందుపరిచి ఢిల్లీకి పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే దీని మీద సిబిఐతో విచారణ జరిపించే అవకాశం కూడా ఉండొచ్చా? ఇదే డిమాండ్ కనిపిస్తుందా చంద్రబాబుది? ఎస్ 14,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇమీడియట్గా ఎంక్వైరీ చేయాల్సిన ఫస్ట్ ఎంక్వైరీ అదైతే. తర్వాత మీరు అన్నట్టు ఏపీ మద్యం స్కామ్ చాలా పెద్ద చూస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిన స్కామ్ అంటే ఈ మధ్యకాలంలో మాజీ ముఖ్యమంత్రి ఏపీ బీజేపీ అభ్యర్థిగా రాజంపేట అభ్యర్థిగా నిలబడేటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్ చేయడం కూడా మనం విన్నాం. సో దాని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిన లిక్కర్ స్కామ్, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి అనేటువంటి దాన్ని జే బ్రాండ్ రూపంలో క్యాష్ అండ్ క్యారీ రూపంలో ప్రజలకు అమ్మేసి పెద్ద ఎత్తున ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టారు ఒకవైపు, ఇంకోవైపు పెద్ద ఎత్తున డబ్బులు మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అనేటువంటిది ఇంకొక ఆరోపణ. ఈ ఆరోపణ మీద ఎంక్వైరీ చేయాలి సిబిఐతో అనేటువంటిది ఒక అది కాకుండా మీరు అన్నట్టు వైజాగ్ భూముల కబ్జాలు కావచ్చు, ఇతర రాష్ట్రంలో పెద్ద ఎత్తున గనులు కుంభకోణం, ఇసుక కుంభకోణం, మైనింగ్ కుంభకోణాలు, అనేక రకాల వనరులను దోసినటువంటి విషయాల మీద కూడా అది స్టేట్లోనే సిట్తో ఎంక్వైరీ చేయొచ్చు అనేటువంటిది కూడా ఒక నడుస్తూ ఉంది. మరి సిట్తో ఎంక్వైరీ చేస్తారా? అవన్నీ సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? ఇప్పుడు హుటాహుటిన ఆయనకు ఒక భయం కలిగి హుటాహుటిన లండన్ నుంచి బయలుదేరి వస్తున్నట్టుగా సమాచారం వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీతో ఏమన్నా మంథనాలు జరిపే పరిస్థితి కనిపిస్తుందా? సో గతంలో ఏదైతే సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయో దాన్ని మరింత మెరుగుపరుచుకునే దిశగా ఏమైనా అడుగులు పడొచ్చా? మళ్ళీ నేను మీ వాడిని అని చెప్పుకునే ప్రయత్నం చేయొచ్చా ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి? ఎస్ మనకు అంతున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి
ఒక ఢిల్లీ పెద్దలతో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్ని రిపోర్టులు ఢిల్లీకి పంపిస్తున్నాడు కాబట్టి ఇప్పటికే స్పెషల్ టీం ద్వారా మొత్తం వివరాలను తెప్పించుకున్నాడు కాబట్టి 2 కార్యక్రమాల కోసం ఇమ్మీడియట్గా ఆయన బయలుదేరి వస్తున్నాడు తెలుస్తుంది. ఒకటి ఢిల్లీ పెద్దలతో లాబింగ్ నడుపుకోవడం, గతంలో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇండైరెక్ట్ ఫ్రెండ్షిప్ ఢిల్లీ పెద్దలతో కొనసాగింది కాబట్టి అన్ని విషయాల్లో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి తను కూడా ఢిల్లీ పెద్దల నుంచి హెల్ప్ పొందుతున్నాడు కాబట్టి, ఎందుకంటే 50,000 కోట్లకు పైగా అక్రమాస్తులకే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న 3,000 సార్లు పై విచారణకు హాజరు కాకపోయినా 32 ఛార్జ్ షీట్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెండింగ్ ఉన్నా ఆయన అరెస్టు జరగలేదు, ఆయన బెయిల్ క్యాన్సిల్ కాలేదు, ఆయన విచారణకు ప్రతి శుక్రవారం హాజరు కావట్లేదు, ఆయన విషయంలో ఉదాసీనంగా ఎంక్వైరీ సంస్థలు వ్యవహరిస్తున్నాయంటే కాలం ఢిల్లీ పెద్దల వెనకాల హస్తం ఉండబట్టే కదా, వాళ్ళ ఆశీస్సులు ఉండబట్టే కదా అనేటువంటిది ఏపీ ప్రజలు భావిస్తున్నమాట. కాబట్టి అవి కొనసాగించాలంటే మరోసారి ఢిల్లీపై ఇప్పుడు, ఎందుకంటే గతంలో అంటే ఆశీస్సులు ఉన్నాయి కానీ ఇప్పుడు అదే ఎన్డీఏలో టీడీపీ ఉంది, జనసేన ఉంది. ఒకప్పుడు జనసేన మాత్రమే ఎన్డీఏలో ఉంది, ఇప్పుడు టీడీపీ కూడా ఎన్డీఏలో చేరిపోయింది. సో బీజేపీ అఫీషియల్గా రేపు తెలుగుదేశం గవర్నమెంట్లో అంటే తెలుగు రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో రాబోయే గవర్నమెంట్లో అఫీషియల్గా మంత్రి పదవులు తీసుకోబోతుంది. అలానే టీడీపీ కూడా కేంద్రంలో మంత్రి పదవులు తీసుకోబోతుంది అఫీషియల్గా ఎన్డీఏ గవర్నమెంట్లో. కాబట్టి రేపు అఫీషియల్ ఫ్రెండ్స్గా మారిన తర్వాత వైసీపీతో ఆ సంబంధాలు ఉండకపోవచ్చు కాబట్టి మళ్ళీ ఆ సంబంధాన్ని కాపాడుకునే దానికోసం, ఆ లాబింగ్ నడిపించుకునే దానికోసం జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రయత్నించినా, గతంలో ఉన్న సంబంధాలు కొనసాగే విధంగా ఎంత ప్రయత్నం చేసినా భారతీయ జనతా పార్టీ దగ్గరికి రానిచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది. ఎందుకంటే కూటమికి చాలా మంచి వేవ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో కూటమికి ఇప్పుడు చాలా సపోర్టివ్గా రిపోర్ట్స్ కూడా, ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తూ ఉన్న నేపథ్యంలో, ఎలాగో వచ్చేది కూటమి ప్రభుత్వం అని తెలుస్తున్న నేపథ్యంలో జగన్ని దగ్గరికి రానిచ్చే పరిస్థితి, అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్లు అని పక్కన పెట్టచ్చు. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పేసారు, బీజేపీలో నెంబర్ 2 కదా ఆయన చెప్పారు 125 సీట్లతో కూటమి అధికారం రాబోతుంది ఆంధ్రప్రదేశ్లోని. అంటే కీలకమైన సమాచారానికి ఉంటేనే కదా ఆ మాట ఆయన చెప్పేది. వాళ్ళగా ఢిల్లీ పెద్దలకు క్లారిటీ ఉంది, కూటమి రాష్ట్రంలో అధికారం రాబోతుంది, ఎన్డీఏ దేశంలో అధికారం రాబోతుంది అన్న క్లారిటీ వాళ్ళకు ఉంది, ఒక అంచనా వాళ్ళకు ఉంది. సరే అది పక్కన పెట్టేస్తే ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ లాబింగ్తో పాటు ఇంకో పని కూడా చేయడానికి అర్జెంటుగా బయలుదేరి వస్తున్నారు అన్నది కూడా సమాచారం. ఏంటంటే కొన్ని ఫైల్స్ మాయం చేయాలి. రేపు నిజంగానే ఆయన మీద ఎంక్వైరీలు పడితే ఆ ఎంక్వైరీలు ముందుకు సాగకుండా ఉండాలంటే, సాక్ష్యాలు లేకుండా ఉండాలంటే కీలకంగా ఉన్న ఫైల్స్ని మాయం చేయాలి. ఆయనకు ఆల్రెడీ సిఎస్ జవహర్ రెడ్డి, ఇప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సిఎస్గా ఉన్నారో ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఆయన కోసమే సిఎస్ జవహర్ రెడ్డి పనిచేస్తున్నారన్నది ఇప్పటికీ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆరోపణ. కాబట్టి ఆయన ద్వారా కొన్ని ఫైల్స్ని మాయం చేయించాలి, లేకపోతే రేపు రాబోయే కాలంలో ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. మనం తెలంగాణలో చూసాం, అధికారం కోల్పోతున్నటువంటి సమయంలో ఇక్కడ చాలా ఫైల్స్ మిస్ అయ్యాయి అనేది ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. అప్పుడు బీఆర్ఎస్ చాలా ఫైల్స్ మిస్ చేసే ప్రయత్నం చేసింది అనేటువంటిది. కాబట్టి అలాగే ఇక్కడ కూడా ఫైల్స్ మిస్ చేయాలి, లేకపోతే రాబోయే కాలంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటి ఢిల్లీ లాబింగ్ నడిపించుకోవాలి, 2 ఫైల్స్ మాయం చేయాలి. కౌంటింగ్ జరుగుతున్న రోజు గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా సో పూర్తి బందోబస్తు ఉండాలేమో. ఎందుకంటే తెలంగాణ మనం చూసాం, ఒకవైపు ఫలితాలు గంటకి తెలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ చేయాల్సిన పని చేసేస్తూ ఉన్నారు. సో అట్లాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి శాఖకు సంబంధించినటువంటి ఆఫీసుల్లో పూర్తి బందోబస్తు ఉండాల్సిన అవసరం ఉందని భావించాలా? అంటే మీరు అన్నది ఏంది, ఇక్కడ కౌంటింగ్ జరుగుతూ ఉంటే అక్కడ ఫైల్స్ మాయం జరిగాయి, ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటే అక్కడ ఫైల్స్ మాయం జరిగాయి. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాకుండా అంటే అధికారులందరినీ కూడా బందోబస్తుగా పెట్టాలి, ఫైల్స్కి అన్ని విషయాల్లో బందోబస్తుగా ఉంచాలి అనేది మీరు అడుగుతుంది. కానీ అధికారులని ఆ పరిస్థితుల్లో ఉంచకూడదు. వాళ్ళు ఫైల్స్ చూసేకునే పరిస్థితుల్లోనూ, వీటికి రక్షణగా ఉండే పరిస్థితుల్లోనూ ఉంచకుండా చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో హింసాయుత వాతావరణాన్ని, ఘర్షణపూరిత వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడు అధికారంతో దీన్ని ఆపడంలో, ఈ ఘర్షణలు ఆపడంలో, హింసాయుత వాతావరణం ఆపడంలో బిజీగా ఉంటారు. అప్పుడు ఈ ఫైల్స్ మాయం చేసుకోవచ్చు. అంటే ప్రజల మైండ్స్ మొత్తాన్ని డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మీకు విషయం చెప్తున్నానండి, ఆయన లండన్ పర్యటనని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఇప్పుడు ఒక మైండ్ గేమ్ను వైసీపీ ఆడుతుంది. ఏంది, వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి అంతా రెడీ అయ్యాయి, వాటర్స్ కూడా బుక్ అయిపోయాయి, ట్రైన్లు, బస్సులు అన్నీ బుక్ అయిపోయాయి అనేది. నిజానికి అది ఒకసారి చెక్ చేస్తే, మీరు కూడా చెక్ చేసి వీడియో చేశారు, కానీ అది నిజం కాదు అని తెలుస్తుంది. సరే, ఇప్పటికీ ఎవరైనా అనుమానం ఉన్నోళ్ళు ఉంటే, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉన్నోళ్ళు ఉంటే, ఇప్పటికైనా వైజాగ్ హోటల్స్ అన్ని వెబ్సైట్లోకి వెళ్ళి టాప్ 10 హోటల్స్ లేదా ఇతర వైజాగ్ హోటల్స్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, లేదంటే అబీ బస్సులోకి వెళ్ళి బస్సులు చెక్ చేసుకోవచ్చు, ఐఆర్సీటీలో పోయి రైల్వే టికెట్ చెక్ చేసుకోవచ్చు, 9వ తారీఖు 8వ తారీఖు ఖాళీలు ఉన్నాయా లేదా అందరికీ అర్థమైపోయింది. దానికి అబద్ధం చెప్పాల్సిన అవసరం, బుకాయించాల్సిన అవసరం మనకి లేదు, దాన్ని నమ్మాల్సిన అవసరం ప్రజలకి లేదు, ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఎలా అయితే లండన్ పర్యటనని డైవర్ట్ చేయడానికి ఇలాంటి మైండ్ గేమ్ ఆడారో, అలానే అప్పుడు కూడా ఫైల్స్ మిస్సింగ్ని డైవర్ట్ చేయడం కోసం కీలకమైనటువంటి డ్రామాని హింసాయుత వాతావరణం ద్వారా, ఘర్షణపూరిత వాతావరణం ద్వారా చేయాలి అనేటువంటిది ఒక ప్లానింగ్. దీనికోసమే జగన్మోహన్ రెడ్డి ఉటావుట్న బయలుదేరి వస్తున్నాడు అనేది మనకు అందుతున్నటువంటి వినపడుతున్నటువంటి వార్త. మొత్తానికి చంద్రబాబు నాయుడు వరుస మీటింగులతో జగన్లో ఒక టెన్షన్ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన
అంటే వైసీపీ ప్రభుత్వం సాగించినటువంటి అన్ని అరాచకాలు దౌర్జన్యాలకు సంబంధించిన రిపోర్ట్స్ రెడీ అయిపోయాయి. సో ఇవాళ సాయంత్రం లేదా రేపటికల్లా కేంద్రానికి కూడా రిపోర్ట్స్ పంపించే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయం తెలిసి ఒకటిన లండన్ నుంచి ఆయన ఇక్కడికి వస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి తెలుస్తోంది. ఒక భయం ఆయనలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో బీజేపీ పెద్దలతో మళ్ళీ సన్నిహిత సంబంధాలు కొనసాగేందుకు ఆయన ముందుకు వెళ్ళబోతున్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది. సో బీజేపీ ఎంతవరకు దీని మీద రియాక్ట్ అవుతుంది, ఆయన అరాచకాలకు సంబంధించి ఏమన్నా లోతుగా నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా ఉంటాయా లేదన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. సో చూద్దాం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు.